వీక్షణ న్యూస్ కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. సోమవారం గోదావరి ఖని సింగరేణి ఏరియా హాస్పిటల్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణి హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు, పారామెడికల్ సిబ్బందికి పదోన్నతులు రాక ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ఇటీవల జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో హాస్పిటల్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యం వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఏఐటీయూసీలో చేరిన మెడికల్ సిబ్బందికి సీతారామయ్య పార్టీ కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఏరియా హాస్పిటల్ ఏఐటీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎలాగో, బ్రాంచ్ కార్యదర్శి ఆరిలి పోచం, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, నాయకులు దాసరి అనిల్, శ్రీనివాస్, భాస్కర్, సత్యనారాయణ, విద్యాసాగర్, అటికేటి రాజు, ఉప్పులేటి తిరుపతి, ఏవిఎస్ ప్రకాష్, జగదీష్, చెప్యాల మహేందర్ రావు, ఎర్రగొల్ల చేరాలు, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన హాస్పిటల్లో మనకు మొదటి నుంచి కూడా ఒక సిస్టర్ ఉండేవారు, కానీ ఆర్గనైజేషన్ అంతా జరగడం లేదయా మీరు చూడాలని అంటే, అప్పట్లో విజయలక్ష్మి గారితో కూడా మనం మాట్లాడారు, కానీ మన వారు ఇంకా ముందుకు రాలేదు అప్పుడు. సరే, ఇప్పుడు ముందుకు వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా వారికి ఏఐటీసీ తరఫున అభినందనలు తెలియపరుస్తూ, తర్వాత వారు ఎప్పుడు కూడా మీ నర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద, క్యాడర్ స్కీమ్ మీద వారు ఎందులో ఉన్నా మాట్లాడుతుండేవారు. వచ్చినప్పుడన్నా ఫోన్లో కూడా చాలాసార్లు మాట్లాడారు. అయితే నర్సింగ్ ఆఫీసర్ ఉండాలని మనం క్యాడర్ స్కీమ్ పెట్టాం మన యూనియన్ గుర్తింపులోకి వచ్చిన తర్వాత. కానీ మీ డిపార్ట్మెంట్ నుంచే, మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే దానిలో వ్యతిరేకించారు. వాళ్ళు ఆఫీసర్ అంటే మళ్ళీ పని ఇంకొకరిని చేయమంటారు, ఆఫీసర్ చేయాలంటే చెప్పాం. ఇప్పుడు జేఎంఓ పోస్టులు ఉన్నాయి, జూనియర్ మైనింగ్ ఆఫీసర్ అని ఉంది. అట్లనే మనకి పిఏ పోస్టులో కూడా, పిఏ తర్వాత ఆఫీస్ సూపరింటెండెంట్ తర్వాత వాళ్ళకు కూడా జూనియర్ ఆఫీసర్ అని ఇస్తున్నారు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అని ఉంటాయి. ఇవన్నీ వర్క్ చేస్తారు వాళ్ళు, కానీ ఆఫీసర్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోకి, ఈవెన్ గ్రేడ్లోకి ఇస్తారు. దాన్ని చేయాలని చెప్పేసి మేము పెట్టాం. దాని మీద స్టడీ చేస్తామన్నారు. కానీ ఈ లోపల కోల్ ఇండియాలో ఒక క్యాడర్ స్కీమ్స్ అన్నిటికీ సంబంధించింది వేశారు. వాళ్ళు ఒక 4-5 నెలల్లో అవి ఒక దీనికి వస్తాయి. మన అప్పుడున్న డైరెక్టర్ గారు ఒప్పుకున్నది ఏంటంటే, కోల్ ఇండియా అది అయిపోగానే మనం దాన్ని అంతా ఇంటోటో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందామని అన్నారు. అందుకే మేము ఆగాం. సరే, ఆ డైరెక్టర్ గారు పోయాడు, ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కూడా మేము దీన్ని ఇచ్చేసి తప్పనిసరిగా మీ ఇష్యూస్ కానీ, అట్లనే మన వార్డ్ అసిస్టెంట్స్ గ్రేడ్ గురించి కూడా చెప్పారు. మేము ఇట్లా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు, మాకంటే తక్కువ 7th క్లాస్ పాస్ అయిన తీసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ గ్రేడ్ ఇస్తున్నారు అని కూడా పెట్టారు. దాని మీద కూడా మాట్లాడుతున్నాం, అది కూడా ఉన్నది. ఆ ఇష్యూస్ కూడా మాట్లాడతాం. అట్లనే ఇప్పుడే ఒకటి చెప్పారు, వార్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే ల్యాబ్లో మన దీంట్లో ఓటీ అసిస్టెంట్స్గా చేస్తున్నారో, ఆ ఓటీ అసిస్టెంట్స్ యాక్టింగ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. మాట్లాడతాం. అది కూడా వాళ్ళు ఇక్కడ ఒప్పుకోకపోతే సీఎంఓ గారితో ఎవరైనా మాట్లాడతాం. ఏదున్నా ఎప్పటికప్పుడు సమస్యలు మేము మాట్లాడతాం. కాకపోతే మీరు కొంచెం ఐక్యంగా ఉండి మన వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మేము ఎప్పుడైనా వచ్చి అవి మాట్లాడి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అట్లనే ఫ్యూచర్లో ఏంటంటే, మనకి కొత్తగూడెం హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి రాబోతున్నాం. ఏదైతే మనకి ఒకటి మేనేజ్మెంట్ అంగీకరించారు, దాని మీద కమిటీ వేశారు, జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి ఒక హాస్పిటల్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలంటున్నారు. మరి అక్కడికి కూడా మన స్టాఫ్ ఎట్లా ఇది చేయాలనే దాని కొరకు అట్లనే ఇక్కడ కూడా మీకు కేతలాబ్ ఒకటి ఓపెన్ చేస్తామని అన్నారు. దాని గురించి కూడా మాట్లాడతాం. ఏదున్నా మెడికల్కి సంబంధించినటువంటి కొంచెం ఫెసిలిటీస్ పెరగాలి. వర్కర్స్కి కూడా వాస్తవంగా సరైనటువంటి స్పెషలిస్టులు ఇక్కడ ఉండకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటి కూడా మాట్లాడతాం. ఏదున్నా ఈ ఒకసారి మనం కొంచెం, ఇప్పుడు వారు వచ్చారు కాబట్టి వారు కొంచెం టైం తీసుకొని కొంచెం ఆర్గనైజ్ చేసి మన హాస్పిటల్ అంతా ఒక సిబ్బందిని
ఒక స్థాయికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక నెల రోజుల లోపల మళ్ళీ ఒక మీటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టుకొని మీ సమస్యలు అన్నీ మీరు మాట్లాడతారు, మేము కూడా ఏమేమి మాట్లాడుతున్నాం, ఎక్కడెక్కడ వరకు వచ్చింది, ఏం జరుగుతుందని కూడా చెప్తాం. ఆ విధంగా దాన్ని పరిష్కారం చేస్తున్నాం అని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ఏఐటీసీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.